ఆయన చరణం వచ్చినటువంటి వారిని దేవుడు తప్పకుండా కాపాడతాడు. అయితే నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అని మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు మరి మనకి తెలియజేస్తున్నాడు. అయితే మనం చూసినప్పుడు ఈ 16వ అధ్యాయంలో ఈ శీర్షిక చూసినప్పుడు మిక్రం అంటే ఈ మాటకు ఖచ్చితమైన అర్థము ఎవరికి తెలియదు. అది బంగారము లేక నిధి అనే అర్థం ఇచ్చే హిబ్రూ సంబంధించినటువంటి వాక్యంగా మనం చెప్పవచ్చు. అయితే ఎక్కడుందన్నమాట? పైన ఉన్నది అన్నమాట. అలాగే రెండవ వచనాన్ని మనం చూస్తే నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. యెహోవా ఎవరు? దేవుడు. దేవునితో నేను మనవి చేయుదును అనేటువంటి మాట ఇక్కడ మనకు తెలుస్తుంది. మూడవ వచనం చూసినప్పుడు నేను ఎలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరంట? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. లోకంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. ఎవరు శ్రేష్ఠులు అంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు. ఎవరైతే యథార్థత కలిగి, ఎవరైతే నీతి కలిగి, ఎవరైతే ఆయన నీతిని అనుసరిస్తూ ఉంటారో వారే శ్రేష్ఠులని మరి ఇక్కడ రాయబడి ఉన్నది. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎక్కడున్నమాట? 3వ వచనంలో ఉంది. ఇక్కడ కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. నేను ఇలాగందును, ఏమన్నాడైనా? ఏదంటే నేను ఇలాగందు, నేను అందు నా యొక్క వ్యక్తిగతంగా నేను అంటాను ఇలాగా, ఇది భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టం. దేవునికి ఎవరు ఇష్టం అంటే భక్తి పరులంటే ఆయనకి ఇష్టమని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనము చూసినప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా దేవా యెహోవా బలము కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశింపుము. యెహోవా దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రేమటువంటి వారు, ఆయనే మన బలము, ఆయనే మన యొక్క ఆరోగ్యము ప్రసాదించేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఏంటంట? ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి మనము ఆయన స్తుతించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఒకరికొకరు మనం చెప్పుకునే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను ఎందుకంట కీర్తించమన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు 119వ కీర్తన 63వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ అందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశమును అనుసరించే వారికి నేనే చెలికాడును. దేవుడంట ఆయన ఉపదేశాన్ని, ఆయన మాట వినే వాళ్ళకి చెలికాడిగా ఉంటుంది అంటున్నాడు. ఎవరి భక్తుడు అంటున్నాడు? దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను చెలికాడును, నీ అందు భయభక్తులు గల వారందరికీ నేను ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడునని చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారు, మనం చూసినప్పుడు మనకి ఎవరు చెలికాడిగా ఉంటున్నారు, మన యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మరి సామెతల గ్రంథము మరి 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుచుంటిని. ఎవరు కలగజేశారంటే పరలోకాన్ని? దేవుడు కలగజేశాడు. దాన్ని చూస్తూ మనం ఏం చేయాలంట? ఆనందించేవాళ్ళుగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన కలగజేసిన పరలోకం బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించుచుంటిని. మనము పరలోకాన్ని చూస్తూ, ప్రభు ముఖాన్ని చూస్తూ మనం సాగిపోవాలి. మనుషుల ముఖాన్ని చూస్తే మనము జీవించలేము. ఎవరి ముఖాన్ని చూడాలంట? ప్రభు ముఖాన్ని, ప్రభు సృష్టించినటువంటి
పరలోకాన్ని మనం చూస్తూ మన జీవిత గమ్యాన్ని మనము చేరుకునే వాళ్ళుగా మనం ఉండాలి. మనం చూసినప్పుడు ఇక్కడ సామెతల గ్రంథం 12:26 కూడా మనం చూద్దాం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించునంట. ఎలాగంట? నీతిమంతుడు తన పొరుగువాడికి ఏం చేస్తాడో దారి చూపిస్తాడు. భక్తిహీనుడు, భక్తి లేనివాడు, దెయ్యం పట్టినవాడు భక్తుల్ని దెయ్యం మార్గంలోకి మళ్ళిస్తాడు. చూడండి, ఇక్కడ ఏముంది? నీతిమంతుడు తన పొరుగువానికి ఏం చేస్తాడో దారి చూపుతాడు, కానీ భక్తిహీనుడు ఏమో దారిని మళ్ళిస్తాడంట, తప్పిస్తాడంట, పక్కకు నెడతాడంట. సామెతల గ్రంథము తెలియజేస్తున్న మాట ఇది. సామెతల గ్రంథం 12:26 ఈ మాట మనకి అర్థమవుతూ ఉన్నది. మనము చూసినప్పుడు ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 13:20 కూడా చూస్తే, జ్ఞానుల సావాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సావాసము చేయవాడు చెడిపోవును. అర్థమవుతుందా? 6 నెలలు సావాసం చేస్తే వారే వీరవుతారంట. నువ్వు ఎవరు సావాసం చేస్తున్నావో, జ్ఞానుల సావాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖుల సావాసము చేయవాడు చెడిపోతాడు, నరకానికి పాత్రుడిగా ఎంచబడతాడు, నాశనానికి వెళ్ళే మార్గంలో నడిచి తాను నాశనం అయిపోతాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకు మార్గదర్శి. నేనే మార్గమును సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని యోహాను సువార్త 14:6 చెప్పినట్టుగా, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆయన మాటలు ఎవరైతే వింటారో వారికి ఆయన సమాధానమునిచ్చేవాడిగా, శాంతినిచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనం ఇంకా చూసినప్పుడు పరమగీతము 4:1-7 చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. పరమగీతము 4:1-7 నా ప్రియులారా, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వల్లే కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి, నీ పలువరస కత్తిరి వేయబడినవి, కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవినై జోడు జోడు పిల్లల కలిగి ఒకదాన్ని నువ్వు పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది, నీ పెదవులు ఎరుపు నూలను పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలము వలె నగబడుచున్నవి. జయసూసుకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 సూరుల కవచములన్నీ వేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము, నీ ఇరుకుంచములు ఒక జింక పిల్లై తామరలు మేయు కవలను పోలి ఉన్నవి. ఎండ చల్లారి నీడలో జరిగిపో వరకు గోపురసు పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియులారా, నీవు అధిక సుందరవి, నీ యందు కళంకమేమీ లేదు అని మన దేవాతి దేవుడైన ప్రియుడు మనతో చెప్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మూర్ఖంగా ఉన్న వాళ్ళు చెడిపోతారు, ఆయన సావాసం చేయ వాళ్ళని దేవుడు ఈ విధంగా మెచ్చుకుంటాడు. మనం ఇంకా చూస్తే పరమగీతము 7:10 కూడా మనం చూద్దాం. ఏముందా? నేను నా ప్రియనిదానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవుడు మనల్ని ఆరాధిస్తున్నప్పుడు మన యందు ఆశ కలిగి ఉంటాడు. నా బిడ్డ ఎప్పుడు చూపిస్తుంది, నా బిడ్డ ఎప్పుడు మందిరానికి వస్తుంది, నా బిడ్డ ఎప్పుడు యథార్థంగా ఉంటుంది, ఆయన ఆశపడుతూ ఉంటాడు. యెషయా గ్రంథము 62:4 చూసినప్పుడు, ఎడవబడిన దాని వాని ఇక మీదట
నీవనబడవు. పాడైనదని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబాని నీకును, బ్యోలాని నీ భూమికిని పేర్లు పెట్టును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. నీ దేశము ఏమవుతుందంట? నీ దేశము వివాహితమగును. దేవుని స్తోత్రం. నీ దేశము వివాహితమగును, పెండ్లు చేసుకునబడును. శ్రేష్టమైనటువంటిది ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మనం ఎలాగుంటూ ఉన్నాం? మనం ఇంకా చూసినప్పుడు అపోస్తలుల కార్యాలు 9:13 కూడా మనం చూద్దాం. అక్కడ అననీయ అనేటువంటి భక్తుడు ఉంటాడు. అననీయ అనేటువంటి భక్తుడు, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. ఎవరా మనుషుడు? పౌలు గారు. ఈ పౌలు గారు మరి పరిశుద్ధుల్ని బస్ట పట్టించి పరిశుద్ధమైన మార్గం నుంచి పాతాళంకి వెళ్ళే మార్గానికి నడిపించేవాడిగా, వాళ్ళ బాధించేవాడిగా, హింసించేవాడిగా, కొట్టేవాడిగా, తిట్టేవాడిగా ఉంటున్నాడు. మరి ఆ ప్రార్థనలన్నీ, ఆ హింసలన్నీ చూస్తే దేవుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడంట? మరి యెరూషలేములో ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంట? అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది తెలుసా? ఆయన ప్రయాణము చేస్తూ ఉండగా ఆయన కనులకి మబ్బు కలిగి ఆయన ఏం చేశాడు? దాని మీద నుంచి పడిపోయినట్టుగా మనం చూడగలము. చూడదామా? ఆ మాటను చూద్దామా? ఎక్కడుందా మాట? చూడండి ఆ మాట ఎక్కడుందంటే అపోస్తలుల కార్యాలు మనం చదివాం కదా, 9:13 చదివాం కదా. అక్కడ చూడు, అక్కడ ఉంటుంది. అక్కడ పైనుంచి చదివితే, దమస్కాలో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువబడగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అని వాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరంట? ఇప్పుడు దాకా హింసించినోడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచున్నాడంట. ఇప్పుడు దాకా ఆయన గురించి చెడ్డ సమాచారం వినపడ్డది. ఇప్పుడు దాకా ఆయన గురించి భయంకరమైన మాటలు వినపడ్డాయి. కానీ దేవుడు దర్శించాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడంట? అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శించమని అన్నయ్యతో చెప్తున్నాడు. అతడు ప్రభు ఇదిగో నేను ఉన్నానన్నాడు. పిలిచినప్పుడు తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించిందిగో అతడు అననీయ ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పాడు. దర్శనమందు అతనికి ఏం లేవు, కళ్ళు పోయినాయి. ఎక్కడ? ఆయన ప్రయాణం చేస్తూ ప్రభు బిడ్డలను నాశనం చేయడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు యొక్క కన్నులకి ఏమించింది? గ్రుడ్డుతనము, చూపు లేకుండా అయిపోయింది. అప్పుడు అననీయ ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడైతే సౌలు ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడున్నాడు? తార్సువాడైన సౌలు అనువాని కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అన్నయ్య వెళ్ళాడు. 12వ చూసినప్పుడు అతడు అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడు. లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. అతడు నన్ను చంపేస్తాడేమో బాబు ఆయన ప్రార్థన చేస్తేని. అతడు క్రూరుడు, కోపిష్టి, మూర్ఖుడు అని చెప్తున్నప్పుడు అక్కడ 14వ అన్నాడు, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడు అననీయతోను? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట రాజు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమైనాడంట? సాధనం అంటే గొప్ప ఆయుధం. కాబట్టి ఎంతగా హింసించాడో అంతగా నేను అతను వాడుకుంటాను. తర్వాత ఎంతగా హింసించాడో అంతగా అతను బాధింపబడతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏ కీడు చేస్తాడో మనుషుడు, ఆ కీడు ఆ మనుషుడికి మళ్ళీ తిరిగి
సంభవిస్తుందనే మాట మనం గ్రహించాలి. ఏ విత్తనం విత్తుతావో ఆ పంటే కోస్తావు. ఏ మాటలతో ప్రజలు దూషిస్తావో నీవు కూడా అదే మాటలతో దూషింపబడతావు. ఏ కుయ్యెత్తుతో సంఘ సభ్యుని చెదరగొడతావు అలాగే నీ కుటుంబం కూడా చెదరగొట్టబడుతుంది. కాబట్టి సంఘమును పాడు చేయవాడు వర్ధిల్లడు. దేవుని ఆలయమును పాడు చేయొద్దని చెప్పాడు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని చెప్పాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ భూమి మీద ఏమన్నాడు 3వ వచనంలో, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. శ్రేష్టమైన వారి చేత మరి భక్తిహీనులకి ఏం కలిగిస్తాడంట? కనువిప్పు కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు? కనువిప్పిని కలిగిస్తాడు. మనం ఇంకా చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహం నాకు చేరిన ఎడల మేలు చేయుదుము. ఏం చేయాలంట? మనకు సమయము దొరికిన కొలది వెళ్ళాలి. మానేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని దర్శించాలి. ఇంట్లో కూర్చుని ప్రార్థనే కాదు, ఆయనే చెప్తున్నాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహంనకు చేరిన ఎడలను మేలు పొందుదు. మనకు ఏం కలుగుతుందంట? మేలు పొందుతాం మనం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 మనం చూసినప్పుడు కదా, ఇది దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. కళ్ళు వచ్చేసినాయి, సువార్త ప్రకటిస్తున్నాడు, సంఘం కట్టేశాడు. అక్కడికి తర్వాత ఏం చేస్తున్నాడు? ఉత్తరం కూడా రాస్తున్నాడు. ఏమని? శుభము. ఎవరికి శుభము? క్రీస్తు యేసు నందు ఉన్నవారికి శుభము. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. శ్రేష్టమైన వారికి పౌలు గారు ఏం చేస్తున్నాడు? శుభవచనాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రోజు మరియకి ఆ దూత ఏం తెచ్చింది? శుభవచనము. ఆ శుభవచనము ఇంకా ఎలిజబెత్ చెవుని పడగానే తన గర్భంలో శిశువు ఏం చేసింది? గంతులు వేసింది. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలంలో మనం చూసినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి వాక్యము ఏంటంట మనకి తెలియజేస్తున్నది ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారికే శుభము. యేసు ప్రభు కూడా మాట చెప్పాడు. ఏమని? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము. ఎవరైతే ఆయనకి ఇష్టముగా ఉంటారో వాళ్ళకి సమాధానం ఉంటుంది. మనము ప్రభువుకి ఇష్టమైన వారుగా మనం జీవించాలి. ప్రభువుకి ఆరాధించేవాళ్ళుగా, ప్రభు మార్గంలో మనం నడిచేవాళ్ళుగా, ప్రభు మాట వినేవాళ్ళుగా, ఆయన మార్గాన్ని అనుసరించే వాళ్ళుగా ఉంటే అప్పుడు ఆయనకి మనం ఏమవుతాము? ఇష్టలం అవుతాము. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? శుభము కలుగుతుంది, మంచి జరుగుతుంది. చూడండి, ఎంతమందిని హింసించాడు పౌలు గారు, ఎంతమందిని చంపేశాడు. స్తేఫన సావుకు కూడా సమ్మతించినటువంటి వాడు ఈరోజు ఏం చేస్తాడంట? శుభము అని లెటర్ రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఏ సంఘానికి? ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ఆయన శుభము. దేవుడు ఈరోజు మనకు శుభము చెప్తున్నాడు. మనము దర్శించాలి, ఇంట్లో ప్రార్థన చేయాలి, మరి సమయం దొరికిన కొద్ది ప్రజలను మనము దర్శించేవాళ్ళుగా ఉండాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. ఏమని చెప్తుంది చూద్దాం. యెషయా గ్రంథం 62:4 ఇడువబడిన దాని వాని ఇక మీదట నీవనబడవో, అది పాడైందని కను నీ దేశమును గురించి చెప్పబడదు. ఎప్సిబాని నీకును, బ్యోలాని నీ
భూమికిని పేర్లు పెట్టబడింది. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవుని స్తోత్రం. ఎంత ధన్యము, ఎంత అదృష్టము. మనం చూసినప్పుడు ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మనం బాగుండాలని, పరిశుద్ధంగా ఉండాలని, నిష్కళంగా ఉండాలని, దేవుని దీవెనలు పొందుకోవాలని, మన పాపములకు పరిహారంగా ఆయన ప్రాణాన్ని అర్పించి మనల్ని పరిశుద్ధమైన రక్తంతో కడిగి పవిత్రులుగా చేసి తన పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. ఆ మేలుని మనం మర్చిపోకూడదు, ఆ మార్గాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి వారులారా, ఇంకా మనం చూసినప్పుడు 1వ యోహాను 3వ అధ్యాయము 14-17 వచనాలు చూసినప్పుడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందునో నిత్య జీవం ఉండదని, ఏ నరహంతకుని అందునో నిత్య జీవము ఉండదని నీ వెలుగుదువు. ఏంటంట? ఏ నరహంతకుని అందు కూడా ఏముండదంట? నిత్య జీవము ఉండదు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచునో అర్థమవుతుందా? కాబట్టి ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టును గనక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. అది కాబట్టి ఎంత విరోధం వచ్చినా, ఎంత మనకి అపాయం వచ్చినా, ఎంత మనకు అవమానం వచ్చినా, మనము ప్రార్థన యందును, పరిశుద్ధత యందును, నీతి యందును మనం నిలిచి ఉన్న ఎడల మనము ఆయన సహోదరులుగా ఉంటాం. ఆయన మనకేం చెప్తాడు? శుభమని చెప్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లోనికి రండి అని చెప్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వచనానికి మనం అర్హులమా? ఆ ఆహ్వానానికి మనము ఎలిజిబిలిటీయా? మనం పరీక్షించుకుందాం. ప్రభు మనతో ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానమందు